2 రోజుల క్రితం అంటే డిసెంబర్ 24, 2025న శ్రీహరికోట నుండి ఆకాశంలోకి దూసుకెళ్లిన ఆ LVM-3 రాకెట్ అది కేవలం ఒక ఉపగ్రహాన్ని మోసుకెళ్లలేదు. అవును. అది భారతదేశ అంతరిక్ష ఆశయాలను ఒక కొత్త దిశను మోసుకెళ్ళింది అని చెప్పొచ్చు. కరెక్ట్. ఈ రోజు మనం చర్చిస్తున్నది కేవలం ఒక ప్రయోగం గురించి కాదు. మన ఇస్రో ఒక జాతీయ హీరో నుండి ప్రపంచ వాణిజ్య వేదిక మీద ఒక బలమైన పోటీదారుగా ఎలా మారుతోంది. ఈ పెద్ద కథలో ఇది ఒక కీలకమైన అధ్యాయం. మీరు సరిగ్గా చెప్పారు. ఇదొక పెద్ద మార్పుకు సంకేతం. అంటే అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ తయారు చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం. దీని వెనుక సాంకేతిక విజయం మాత్రమే కాదు, ఒక బలమైన వాణిజ్య వ్యూహం కూడా ఉంది. అయితే ఈ రోజు మనం ఆ టెక్నాలజీ, దాని వెనుకున్న వ్యాపారం, భవిష్యత్ ప్రణాళికలు వీటన్నిటి గురించి లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. సరే, అయితే ఆ ఉపగ్రహంతోనే మొదలు పెడదాం. బ్లూబర్డ్ బ్లాక్ 2 బరువు 6100 కిలోలు. అవును, 6001 కిలో. ఇస్రో ప్రయోగించిన వాణిజ్య ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది. అది ఒక రికార్డ్. నిజమే. కానీ ఈ సంఖ్యల కన్నా నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయం దాని టెక్నాలజీ. డైరెక్ట్ టు మొబైల్ కనెక్టివిటీ అంటున్నారు. వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ దీని ప్రభావం చాలా పెద్దది కదా. చాలా చాలా పెద్దది. ఆ డైరెక్ట్ టు మొబైల్ అనే పదాన్ని కొంచెం విడదీసి చూద్దాం. చెప్పండి. దాని అర్థం మన చేతుల్లో ఉన్న సాధారణ స్మార్ట్ ఫోన్కు నేరుగా అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహం నుండి 4G లేదా 5G సిగ్నల్ రావడం. అంటే మధ్యలో టవర్లు, పెద్ద డిష్ యాంటెనాలు ఇవేవి అవసరం లేదా? ఏవీ అవసరం లేదు. ప్రత్యేకమైన శాటిలైట్ ఫోన్లు కూడా అవసరం లేదు. మన సాధారణ ఫోన్కే సిగ్నల్ వస్తుంది. ఒక్క నిమిషం. అంటే భవిష్యత్తులో మనం ఎక్కడో హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్నా లేదా సముద్రం మధ్యలో పడవలో ఉన్నా మన ఫోన్లో నో సిగ్నల్ అనే మాట కనిపించదన్న మాటేగా? ఖచ్చితంగా. ఇది కమ్యూనికేషన్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసే విషయంలా ఉంది. అవును. ఇది కేవలం మారుమూల ప్రాంతాలకు సిగ్నల్ ఇవ్వడం మాత్రమే కాదు, మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తోంది. అసలు డెడ్ జోన్ లేదా కవరేజ్ లేని ప్రాంతం అనే భావనకే అర్థం ఉండదు. నిజమే. ముఖ్యంగా విపత్తుల సమయంలో. కరెక్ట్. వరదలు, భూకంపాలు ఇలాంటి వచ్చినప్పుడు సెల్ టవర్లు కూలిపోతాయి. మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అవును. అటువంటి సమయాల్లో ఈ టెక్నాలజీ ఒక జీవనాధారమవుతుంది. అంటే భూమి మీద ఉన్న నెట్వర్క్పై మన ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుందన్నమాట. అద్భుతం. మరి ఇంతటి కీలకమైన ఉపగ్రహాన్ని ఒక నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టాలి కదా. అవును. భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ అంటే లియోను ఎంచుకున్నారు. ఎందుకు ఆ ప్రత్యేకమైన కక్ష? మంచి ప్రశ్న అడిగారు. లోయర్ ఆర్బిట్ అంటే సాధారణంగా 160 నుండి 2000 కిలోమీటర్ల మధ్య ఉండే కక్ష. ఈ 520 కిలోమీటర్ల ఎత్తు అనేది ఒక స్వీట్ స్పాట్ లాంటిది. స్వీట్ స్పాట్ అంటే? అంటే భూమికి మరీ దూరంగా లేదు, మరీ దగ్గరగా లేదు. దీనివల్ల అతి ముఖ్యమైన ప్రయోజనం లేటెన్సీ చాలా తక్కువగా ఉండటం. లేటెన్సీ అంటే సిగ్నల్ ఆలస్యం, సిగ్నల్ వెళ్ళి రావడానికి పట్టే సమయం. కరెక్ట్. ఉదాహరణకు మనం ఒక వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడిన మాట అవతలివారికి 1-2 సెకండ్ల తర్వాత వినిపిస్తే ఆ సంభాషణ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవును, అదే లేటెన్సీ భూమికి వేల కిలోమీటర్ల దూరంలో ఉండే పాతతరం ఉపగ్రహాలతో ఇదే సమస్య. కానీ LEOలో ఉపగ్రహం దగ్గరగా ఉండటం వల్ల ఆ సిగ్నల్ ఆలస్యం చాలా చాలా తక్కువ. దాదాపు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ వాడినంత వేగంగా ఉంటుంది. ఓ, అంటే భవిష్యత్తులో శాటిలైట్ ఇంటర్నెట్తో ఆన్లైన్ గేమింగ్ కూడా సాధ్యమేనన్నమాట. గేమింగ్ నుండి రిమోట్ సర్జరీల వరకు అన్నీ సాధ్యమవుతాయి. అందుకే కమ్యూనికేషన్ ఉపగ్రహాలకు LEO ఇప్పుడు హాట్ ఫేవరెట్. అర్థమైంది. అంటే ఒక విప్లవాత్మకమైన ఉపగ్రహం, దానికి సరైన కక్ష. మరి ఇంత బరువైన దాన్ని అంత ఖచ్చితత్వంతో అక్కడ పెట్టాలంటే ఒక శక్తివంతమైన వాహనం కావాలి. అవును, అక్కడే మన హీరో రంగంలోకొస్తాడు. LVM-3 మన బాహుబలి రాకెట్. ఈ ప్రయోగం ఇస్రో వాణిజ్య ప్రయాణానికి LVM-3 ఎంత కీలకమో రుజువు చేసిందనే చెప్పాలి. అవును, LVM-3ని ఇస్రో యొక్క భవిష్యత్ వాహనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాని నిర్మాణాన్ని ఒక 3 అంకముల శక్తి ప్రదర్శనగా చెప్పవచ్చు. 3 అంకములా? ఆసక్తికరంగా ఉంది. అవును. మొదటిది రాకెట్కు ఇరువైపులా ఉండే 2 S-200 సాలిడ్ బూస్టర్లు. వీటిని ఒక పెద్ద దీపావళి క్రాకెట్తో పోల్చవచ్చు.
అంటే ఒకసారి అంటించాక దాని శక్తిని మనం నియంత్రించలేం. అది కేవలం బరువైన రాకెట్ను భూమి ఆకర్షణ శక్తిని ఛేదించుకుని గాల్లోకి లేపడానికి అవసరమైన విపరీతమైన శక్తిని ఇస్తుంది. స్వచ్ఛమైన బలం. ఓకే. ఆ బూస్టర్లు విడిపోయాక రాకెట్ ప్రయాణం ఎలా సాగుతుంది? రెండో అంకమేంటి? అప్పుడు రెండో అంకం మొదలవుతుంది. అదే L-110 లిక్విడ్ కోర్ స్టేజ్. ఇందులో 2 వికాస్ ఇంజన్లు ఉంటాయి. సాలిడ్ బూస్టర్ల లాగా కాకుండా ఈ ద్రవ ఇంధన ఇంజన్లను మనం నియంత్రించవచ్చు. అంటే ఇది కంట్రోల్డ్ పవర్? ఎగ్జాక్ట్లీ. ఇది రాకెట్కు స్థిరమైన, శక్తివంతమైన నడకనందిస్తుంది. కానీ అసలైన సాంకేతిక అద్భుతం మూడో అంకంలో ఉంది. C-25 క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. దీని గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇస్రో దశాబ్దాలుగా కష్టపడి సాధించిన టెక్నాలజీ ఇది. అసలు దీని మాస్టర్ చేయడం ఎందుకంత కష్టం? ఎందుకంటే క్రయోజెనిక్ ఇంజిన్లో మనం వాడే ఇంధనాలు ద్రవ హైడ్రోజన్ మరియు ద్రవ ఆక్సిజన్ అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంటాయి. ఎంత తక్కువ? -253 డిగ్రీల సెల్సియస్ వద్ద హైడ్రోజన్, -183 డిగ్రీల వద్ద ఆక్సిజన్. అంత చల్లని ద్రవాలను పంప్ చేయడం, మండించడం, ఆ శక్తిని నియంత్రించడం చాలా సంక్లిష్టమైన విషయం. అయితే అంత కష్టపడి ఎందుకు చేయాలి? ఎందుకంటే దీని సామర్థ్యం చాలా ఎక్కువ. తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తినిస్తుంది. అందుకే ఇది మూడో అంకం. అత్యంత సున్నితమైన, సాంకేతికంగా పరిపూర్ణమైన ముగింపు. ఉపగ్రహాన్ని ఖచ్చితంగా అనుకున్న కక్షలో, అనుకున్న వేగంతో ప్రవేశపెట్టే ఆఖరి కీలకమైన పనినిదే చేస్తుంది. అద్భుతం. అంటే బలం, నియంత్రణ, ఖచ్చితత్వం ఈ మూడింటి కలయికని LVM-3. అవును. ఇంతటి శక్తివంతమైన రాకెట్టు వాణిజ్యపరంగా కూడా చాలా ముఖ్యం కదా. మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రయోగం వెనుక ఉన్న వ్యాపారం అంటే NSIL పాత్ర ఏమిటి? కరెక్ట్. మన దగ్గర అత్యుత్తమ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు దాన్ని అమ్మి డబ్బు సంపాదించాలి. ఆ పనికోసమే 2019లో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే NSILను స్థాపించారు. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం. అవును. ఈ బ్లూబర్డ్ ప్రయోగం కూడా NSIL కుదుర్చుకున్న ఒక ఒప్పందంలో భాగమే. మన దగ్గరున్న నివేదికల ప్రకారం NSIL ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే FY25లో 43% పెరిగింది. 43% పెద్ద సంఖ్యే. అవును. దాదాపు 2,940 కోట్లకు చేరింది. ఆ సంఖ్యలు వినడానికి బావున్నాయి, కానీ ప్రపంచ మార్కెట్లో స్పేసెక్స్ వంటి పెద్ద సంస్థలున్నాయి. వారితో పోలిస్తే మన స్థానం ఎక్కడ ఉంది? మనం కేవలం తక్కువ ధరకు ప్రయోగాలు చేస్తున్నామని ఆకర్షిస్తున్నామా, లేక మనకంటూ వేరే ప్రయోజనాలున్నాయా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అవును. ఖర్చు తక్కువ అన్నది మనకున్న ఒక పెద్ద ప్రయోజనం. స్పేసెక్స్ వారి ఫాల్కన్ 9 లేదా యూరోపియన్ ఏరియన్ 6 రాకెట్లతో పోలిస్తే LVM-3 ప్రయోగాలు గణనీయంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. కానీ కేవలం ధరతోనే పోటీ పడగలమా? ఆ వ్యూహం దీర్ఘకాలంలో నిలబడుతుందా? లేదు. మనం కేవలం ధరతోనే పోటీ పడటం లేదు. విశ్వసనీయత కూడా మన బలం. రిలయబిలిటీ. అవును. LVM-3 ఇప్పటివరకు చేసిన ప్రయోగాలన్నీ 100% విజయవంతమయ్యాయి. చంద్రయాన్-2, చంద్రయాన్-3 వన్వే ప్రయోగాలు. ఇవన్నీ దాని నమ్మకానికి నిదర్శనం. స్పేసెక్స్పై మాత్రమే ఆధారపడటానికి ఇష్టపడని దేశాలు, కంపెనీలకు మనమొక నమ్మకమైన, చవకైన ప్రత్యామ్నాయంగా మారాం. అంటే ఒక ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్నాం. కరెక్ట్. అది చాలా తెలివైన వ్యూహం. సరే, అంటే మన రాకెట్లకు డిమాండ్ పెరుగుతోందన్నమాట. మరి ఆ డిమాండ్ను అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రస్తుతం సంవత్సరానికి 2-3 LVM-3 ప్రయోగాలు మాత్రమే చేయగలుగుతున్నాం. అక్కడే మరో పెద్ద మార్పు జరుగుతోంది. NSIL ఇప్పుడు లాంచ్ ఆన్ డిమాండ్ అనే మోడల్ను అనుసరిస్తోంది. లాంచ్ ఆన్ డిమాండ్. అవును. దానికోసం రాకెట్ తయారీలో ప్రైవేట్ కంపెనీలను భాగస్వాములను చేస్తున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే HAL, లార్సెన్ అండ్ టూబ్రో అంటే L&T వంటి సంస్థలు ఇప్పుడు LVM-3 భాగాలను తయారు చేస్తున్నాయి. ఓహో, ఇది చాలా పెద్ద మార్పు. అంటే ఇస్రో కేవలం డిజైన్ చేసి టెక్నాలజీ అందిస్తే తయారీని ప్రైవేట్ కంపెనీలు చూసుకుంటాయా? సరిగా అదే. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. మన సైన్యం ఒక కొత్త యుద్ధ ట్యాంకును డిజైన్ చేసి దాని బ్లూప్రింట్లను మహీంద్రా లేదా టాటా కంపెనీలకు ఇచ్చి వాటిని పెద్ద ఎత్తున తయారు చేయమని చెప్పినట్లు. దీనివల్ల ఇస్రో శాస్త్రవేత్తలపై ఉత్పత్తి భారం తగ్గుతుంది కదా, వాళ్ళు కొత్త విషయాలపై దృష్టి పెట్టొచ్చు. ఖచ్చితంగా. దీనివల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, ప్రైవేట్ రంగం యొక్క సామర్థ్యంతో రాకెట్ల ఉత్పత్తి వేగం పెరుగుతుంది. సంవత్సరానికి 2-3 ప్రయోగాల నుండి 6-8 ప్రయోగాలకు పెంచాలనేది లక్ష్యం. వావ్. రెండవది,
మీరు చెప్పినట్టే ఇస్రో శాస్త్రవేత్తలు ప్రొడక్షన్ లైన్ను మేనేజ్ చేసే పని నుండి బయటపడి వారు చేయాల్సిన అసలు పని అంటే కొత్త టెక్నాలజీలపై పరిశోధన, గగన్యాన్ వంటి భవిష్యత్ మిషన్లపై దృష్టి పెట్టడానికి అవకాశం లభిస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి నిజమైన అర్థాన్నిస్తోంది. మనం స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి సేవలు అందిస్తున్నాం. అవును. భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే LVM-3 రాకెట్ను ఇక్కడతో ఆపకుండా మరింత మెరుగుపరిచే ప్రణాళికలు కూడా ఉన్నాయంటున్నారు. భవిష్యత్ మిషన్లకు ఇది ఎలా సిద్ధమవుతోంది? అవును. LVM-3ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అప్గ్రేడ్ చేయడానికి 3 కీలకమైన మార్పులపై పని జరుగుతోంది. అవేంటి? మొదటిది, ప్రస్తుతం ఉన్న C-25 క్రయోజెనిక్ స్టేజ్ స్థానంలో ఇంకా ఎక్కువ ఇంధనాన్ని మోసుకెళ్లగల C-32 స్టేజ్ను తీసుకురావడం. రెండవది, సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ను అభివృద్ధి చేయడం. సెమీ క్రయోజెనిక్. అవును, ఇది కిరోసిన్ మరియు ద్రవ ఆక్సిజన్ను వాడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది. ఈ ఇంజిన్ను అమర్చితే LEO కక్షలోకి మోసుకెళ్లే బరువు 8,000 కిలోల నుండి 10,000 కిలోలకు పెరుగుతుంది. 10,000 కిలోలు అంటే ఒకేసారి ఇంకా పెద్ద ఉపగ్రహాలను లేదా మరిన్ని చిన్న ఉపగ్రహాలను పంపొచ్చు. ఇక మూడో అప్గ్రేడు, అది వాణిజ్యపరంగా చాలా కీలకమంటున్నారు. అవును. మూడవది బూట్ స్ట్రాప్ రీఇగ్నిషన్ టెక్నాలజీ. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. దాని అర్థం? సింపుల్గా చెప్పాలంటే, అంతరిక్షంలో క్రయోజెనిక్ ఇంజిన్ను ఒకసారి ఆపి మళ్లీ మండించే సామర్థ్యం. ఇది ఒక డెలివరీ ట్రక్ ఒకే ట్రిప్లో వేరువేరు వీధుల్లో వేరువేరిళ్లకు ప్యాకేజీలు డెలివరీ చేసినట్లు. ఓ, అంటే ఒకే రాకెట్ ప్రయోగంతో బహుళ ఉపగ్రహాలను వేరువేరు కక్షలలో ప్రవేశపెట్టవచ్చనమాట. కరెక్ట్. శాటిలైట్ కాన్స్టలేషన్స్ నిర్మించే కంపెనీలకు ఇది చాలా ఆకర్షణీయమైన ఆప్షన్. మన రాకెట్ యొక్క వాణిజ్య విలువను ఇది ఎన్నో రెట్లు పెంచుతుంది. ఈ అప్గ్రేడ్లన్నీ చూస్తుంటే LVM-3 కేవలం ఒక రాకెట్లా కాకుండా రాబోయే 20-30 ఏళ్లపాటు భారత అంతరిక్ష కార్యక్రమాలకు పునాదిలా కనిపిస్తోంది. నిస్సందేహంగా. ముఖ్యంగా గగన్యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి ప్రతిష్టాత్మక లక్ష్యాలకు. అవును, చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ రాకెట్ యొక్క మానవ భద్రతా ప్రమాణాలను పెంచి దానినే మన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం వాడబోతున్నారు. అంటే మన వ్యోమగాములని తీసుకెళ్లేది కూడా ఇదే. వాళ్లను సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లే బాధ్యత దీనిదే. ఆ తర్వాత 2035 నాటికి మనం నిర్మించబోయే భారతీయ అంతరిక్ష స్టేషన్ యొక్క భాగాలను కూడా ఇదే రాకెట్ విడతలవారీగా అంతరిక్షంలోకి మోసుకెళ్తుంది. కాబట్టి LVM-3 రాబోయే దశాబ్దాలలో భారత అంతరిక్ష కార్యక్రమానికి వెన్నెముకగా నిలవబోతోంది. అవును. సరే, ఈ రోజు మన చర్చను ముగిద్దాం. బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం అనేది కేవలం ఒక ఉపగ్రహాన్ని కక్షలో పెట్టడం కాదు. ఇది ఇస్రో తన ప్రయాణంలో ఒక కొత్త దశలోకి అడుగుపెట్టిందని చెప్పే ఒక బలమైన ప్రకటన. అవును. శాస్త్రీయ పరిశోధనల నుండి ప్రపంచ వాణిజ్య శక్తిగా మారుతోందనడానికి ఇది ఒక నిదర్శనం. తక్కువ ఖర్చు, ఎక్కువ విశ్వసనీయత, ఈ మంత్రంతో ముందుకు వెళ్తున్నారు. అవును. టెక్నాలజీ, వ్యాపారం, వ్యూహం, ఈ మూడింటినీ విజయవంతంగా కలుపుతూ ముందుకు సాగుతోంది. గగన్యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి లక్ష్యాలతో భవిష్యత్తు మరింత ఉజ్వలంగా కనిపిస్తోంది. వినేవారి కోసం ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెడుతున్నాం. ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడి ఉపగ్రహాలను ప్రయోగించుకున్న భారతదేశం ఇప్పుడు ఇతర దేశాలకు ప్రయోగ సేవలు అందించే స్థాయికెదిగింది. ఈ బ్లూబర్డ్ ప్రయోగం భారతదేశం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కేవలం ఒక భాగస్వామిగా కాకుండా భవిష్యత్తులో దానిని నడిపించే శక్తిగా మారగలదనే సూచన ఇస్తోందా? దీని గురించి ఆలోచించండి.